నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇవాళ స్థానిక నాగార్జున సాగర్ శాసనసభ్యులు జయవీర్ గారు కుందూరు జయవీర్ గారు మరి తను ఎన్నిక కాగానే కాన్స్టిట్యున్సీకి రాగానే పోలీసులు మరి ఎస్కాట్ వాహనాలు పెట్టడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని పిలిచి దయచేసి మీరు మాకు మీ ఎస్కాట్ వాహనాలు పెట్టవద్దు, ఎందుకంటే ప్రజలకు కావాల్సిన పనులు చూడండి, మాకు అవసరం లేదు, మాకు మేము రక్షణగా మా కార్యకర్తలు కానీ మేము సింపుల్గా ఉంటాము, ప్రజల్లో కలిసిపోతామని అదొకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఇస్తారో గతంలో ఎమ్మెల్యేలు అందరూ వాటిని జీరాక్స్ తీసుకొని లేకుంటే వాళ్ళ అనుచరులకు వాళ్ళ ఇంట్లోకి కూడా ఇచ్చి పంచుకునే రకం ఉన్నది. కానీ జయవీర్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా మళ్ళా అవసరం లేదని చెప్పేసి అసెంబ్లీకి రిటర్న్ పంపించడం జరిగింది. ఈ రకంగా అదే కాకుండా టోల్ ప్లాజా కాడ మామూలుగా ఉన్నటువంటి గత పాలకులు అయితే సామాన్య కార్యకర్తలు సైతం కూడా మరి టోల్ ప్లాజాలు కట్టకుండా సైరన్ పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. మరి మా ఎమ్మెల్యే గారు అన్నీ కూడా ఫాస్ట్ ట్యాక్స్, ఆయనకు ఉన్నటువంటి వెహికల్ అన్నీ కూడా ఫాస్ట్ ట్యాక్స్ పెట్టుకొని సామాన్య మానవులాగా సామాన్య ప్రజలతో మమేకమైతూ ముందుకు పోవడం జరుగుతుంది. వీటన్నిటిని చూసి స్థానిక గత ఎమ్మెల్యే చేసినటువంటి వ్యవహార శైలిని ఈ రోజు ఉన్నటువంటి జయవీర్ రెడ్డి గారు చేసేటటువంటి వ్యవహార శైలిని ప్రజలు కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా జయవీర్ రెడ్డి గారిని చేస్తున్నటువంటి పనులను ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోటోకాల్ కూడా వద్దు, మేము సామాన్య ప్రజల్లాగానే ఉంటామని చెప్పి ప్రజలందరి మన్ననలు పొందడం జరుగుతుంది. మాకు కూడా సంతోషం ఎందుకంటే మా జయవీర్ రెడ్డి గారిని జనాలు పొగుడుతుంటే మా కార్యకర్తలుగా ఆయన అభిమానులుగా మాకు చాలా ఆనందం ఉంది. దయచేసి ఇదే విధంగా కొనసాగించాలి, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో జయవీర్ రెడ్డి గారి ఆశించి 56,000 ఓట్లను వేసిరో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు పనిచేయాలని